హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సాయి శ్రీనివాస్. ఇక్కడైతే నేను దోసపిండితో బోండా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. దీనికోసం నేను ఒక హాఫ్ అన్ అవర్ ముందైతే కొద్దిగా దోసపిండిని తీసుకొని అందులో కొంచెం బియ్యం పిండి, పెరుగు వేసుకొని అయితే పిండిని కలిపేసి ఉంచుకుంటున్నాను. మనం హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత బోండా వేసుకునేటప్పుడు ఇందులో కొద్దిగా ఆనియన్స్, కరివేపాకు, పసుపు, జీలకర్ర, సాల్ట్ వేసుకొని ఈ పిండిని చక్కగా కలిపేసుకొని బోండా అయితే వేసేసుకోవడమేనండి. మనం బోండా కోసం సపరేట్గా పిండిని ఏం తయారు చేసుకోవాల్సిన అవసరం లేదు. మన దగ్గర ఉన్నటువంటి ఇలాంటి దోస పిండితో, ఇడ్లీ పిండితో అయితే మనం బోండాలు అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని ఆ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇందులో అయితే మనం బోండాలు అయితే వేసేసుకోవడమేనండి. చూశారు కదా, బోండాలు అయితే మంచి కలర్తో చాలా మంచిగా పొంగుతూ క్రిస్పీగా స్పంజీగా బోండాలు అనేది చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తాయి. ఇప్పటి వరకు ఎవరు ఇలా ట్రై చేయకుంటే ఒకసారి ట్రై చేసి చూడండి. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బాయ్.